జగన్ కారు ప్రమాద ఘటనపై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. సింగయ్య మృతి కేసులో తమను నిందితులుగా చేర్చడాన్ని జగన్ ఇతర నిందితులు సవాల్ చేశారు. కేసు కొట్టివేయాలంటూ జగన్ క్వాష్ పిటిషన్ వేశారు. అయితే ఈ పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది. కేసు విచారణ వచ్చే మంగళవారానికి వాయిదా వేసింది హైకోర్టు. అప్పటి వరకు మధ్యంతర రక్షణ కల్పించాలని జగన్ లాయర్లు కోరారు. జగన్ కారు ప్రమాద ఘటనపై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. సింగయ్య మృతి కేసులో తమను నిందితులుగా చేర్చడాన్ని జగన్ ఇతర నిందితులు సవాల్ చేశారు. కేసు కొట్టివేయాలంటూ జగన్ క్వాష్ పిటిషన్ వేశారు. హైకోర్టులో విచారణ జరిగింది. వివరాలు ఏపీ బ్యూరో చీఫ్ రామారావుని అడిగి తెలుసుకుందాం. రామారావు, విజయ్ చంద్రిక కారు ప్రమాదం కేసులో సింగయ్య మృతి చెందిన వ్యవహారంలో తమ నిందితులుగా చేర్చడంపై సవాల్ చేస్తూ హైకోర్టులో ఈ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిటిషన్ విచారణకు వచ్చింది. ఆయనతో పాటు ఇతర నిందితులంతా కూడా ఈ పిటిషన్ ను క్వాష్ చేయాలి, ఈ కేసుని క్వాష్ చేయాలంటూ కూడా హైకోర్టులో పిటిషన్ వేశారు. అయితే కేసు డైరీ ఇతర వివరాలు చూసేందుకు ఈ కేసు విచారణను వచ్చే మంగళవారం వాయిదా వేయాలి అని కూడా అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ కోరారు. అయితే అప్పటి వరకు కూడా తమకు అరెస్ట్ నుంచి మధ్యంతర రక్షణ కల్పించాలి అని చెప్పి జగన్ తరపు న్యాయవాదులు కోరారు. అయితే క్వాష్ పిటిషన్ లో మధ్యంతర రక్షణ అనే అంశం రాదు అని చెప్పి దానికి సపరేట్ గా పిటిషన్ వేసుకోవాల్సి ఉంటుందని, క్వాష్ లో మధ్యంతర రక్షణ ఎలా కల్పిస్తారు అని కూడా దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపించారు. అయితే ఈ నేపథ్యంలోనే తమకు ఈ కేసు విచారణను రేపటికి వాయిదా వేస్తూ హైకోర్టు నిర్ణయం తీసుకుంది. కానీ తమకు రేపటి వరకైనా సరే అరెస్ట్ నుంచి మధ్యంతర రక్షణ కల్పించాలని కోరగా న్యాయమూర్తి రేపు ఉదయం లోపు అరెస్ట్ చేయరేమో అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అయితే ఈ కేసులో రేపు వాదనలను సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూత్రా రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి వినిపించే అవకాశం ఉంది అని కూడా సమాచారం అందుతుంది. రేపు ఉదయం ఈ కేసుకు సంబంధించి జగన్ వేసిన పిటిషన్ క్వాష్ పిటిషన్ పై కూడా హైకోర్టులో విచారణ జరగబోతుంది. విజయ్ చంద్రిక. థ్యాంక్ యూ రామారావు.